హలో ఫుడీస్, వెల్కమ్ టు అక్షరా వ్లాగ్స్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునేది కొబ్బరి లడ్డూలు, అది కూడా బెల్లంతో తయారు చేసేటి. ముందుగా మనము కొబ్బరి తురుము, అలాగే జీడిపప్పు, ఇంకా ఇలాచీలు, ఇంకా కిస్మిస్ తీసుకుంటున్నాను. అండ్ పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఇలా సన్నగా మనము తురుముకొని పెట్టుకోవాలి. నేను అయితే ఎండు కొబ్బరి తురుముకొని పెట్టుకున్నాను. అలాగే నేను నెయ్యికి కొంచెం సరిపడేంత నెయ్యి తీసుకుంటున్నాను. అలాగే మనము 2 కప్స్ ఆఫ్ కొబ్బరి తురుము తీసుకుంటే మనకి 1 కప్ ఆఫ్ బెల్లం అనేది సరిపోతుంది. ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేలాగా చాలా కొద్దిపాటి సమయంలో కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం కొబ్బరి లడ్డూలు తయారు చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని కొబ్బరి పౌడర్ని ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనము కొబ్బరి తురుముని ఫ్రై చేసుకోవాలి. కింద అడగంటకుండా మనము కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకి కింద మాడిపోతుంది. సో మనం అది కలుపుతూ ఉండాలి. దాంట్లో కొంచెం 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకుందాం. నెయ్యి వల్ల మనకి కొబ్బరిలో పచ్చివాసన వెళ్ళి మంచి సువాసన వస్తుంది. దీంట్లో నేను ఇలాచీ దంచి పెట్టుకున్న పౌడర్ని 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచీ వేసుకున్నాక మనము కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం కలుపుతూ ఉండాలి. చిన్నపాటి మంటతో మనము ఇలా కొబ్బరి పౌడర్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగే మనము తరిమి పెట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని 1.5 కప్ మనం వేసుకుంటున్నాను. ఇలా బెల్లం మొత్తం కొబ్బరి తురుముకి పట్టేలా మనం కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగే వరకు మనం కలుపుతూ ఉంటూ కొబ్బరి పౌడర్కి బెల్లం బాగా పట్టేసుకుంటుంది పాకంలాగా. ముందే చెప్తున్నాను, చిన్న మంటలోనే చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం బెల్లం కరిగి కొబ్బరికి పట్టేలాగా ఎలా మృదుగా అయిందో. ఒకవేళ ఈ కొబ్బరి పౌడర్ అనేది కొంచెం గట్టిగా వస్తే దాంట్లో మనము పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ చేతికి ఇలా ఉండ్రాల్లాగా వస్తుందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా ఉండ్రాల్లాగా అవుతుంది అంటే ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారనిద్దాం. వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనము జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇలాంటివి మనం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఉండ్రాల్లాగా ఎలా అవుతుందో. సో చేతికి నెయ్యి రాసుకొని మనం కొబ్బరి లడ్డూని చేసుకుందాం. మృదువుగా సాఫ్ట్గా వస్తుంది. నేను డెకరేషన్ పర్పస్ కొంచెం కొబ్బరి పౌడర్ని ఇలా కోటింగ్లా వేసుకున్నాను. చూడ్డానికి చాలా బాగుంటుంది. చూసేసారు కదా కొబ్బరి లడ్డూలు ఎంత బాగా రెడీ అయ్యాయో. ఇది చాలా యూస్ఫుల్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.